చాలామంది ఈ లోక్సభ, రాజ్యసభ అండ్ విధానసభ దగ్గర చాలా కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఒకసారి దాని యొక్క క్లియరెన్స్ పార్ట్ అనేది చూద్దాం. సో, లోక్సభ అండ్ రాజ్యసభ ఒక మనం టాపిక్ తీసుకునేసరికి ఫస్ట్ ఈ 2 కూడా మనకి నేషనల్ వైడ్‌గా ఉండేవి. నేషనల్ అంటే మనం కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అటాచ్ అయ్యి ఉన్న అసెంబ్లీస్ ఓకేనా. ఈ లోక్సభ అనేది మనకి లోవర్ హౌస్ అయితే, రాజ్యసభ అనేది మనకి అప్పర్ హౌస్. సో, ఈ హౌస్ ఆఫ్ ద పీపుల్ అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి లోక్సభలో ఉంటారు. వాళ్ళని లోవర్ పీపుల్ అంటారు. లోవర్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. ఎవరైతే అప్పర్ హౌస్‌లో ఉన్నారో అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు అప్పర్ హౌస్‌లో వాళ్ళే మనం రాజ్యసభ అంటూ ఉంటాం. ఓకేనా. అలానే ఎవరైతే మెంబర్ మన ద్వారా ఎలక్ట్ అవుతారో అంటే పీపుల్ ద్వారా పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా లోక్సభలో ఉంటారు. ఎవరైతే మనం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేస్ గాని, స్టేట్ లెజిస్లేటివ్స్ గాని ఉన్నారో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నారో, వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు మనకి రాజ్యసభలో ఉంటారు. చూడండి మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ఓట్ ఆఫ్ పీపుల్ ఇది లోక్సభ. మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు మనకి రాజ్యసభలో ఉంటారు. మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఎంత అంటే 550 మెంబర్స్. కానీ ప్రెజెంట్ 543 మెంబర్సే ఉన్నారు. అలానే మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభకొచ్చేసరికి 250 మెంబర్స్ ఉండాలి. 245 మెంబర్స్ ఉన్నారు. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ లోక్సభ కంటే మనకి ఫస్ట్ స్పీకర్ అనేవారు హెడ్. అలానే రాజ్యసభకొచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద రాజ్యసభ. మనకు లోక్సభ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే లా బడ్జెట్‌ని చూడడము, అలాగే గవర్నమెంట్ అకౌంటబుల్స్‌ని చూడడము చేస్తారు. అదే మనకి రాజ్యసభకొచ్చేసరికి ఏవైతే లాస్ ఉన్నాయో ఆ లాస్‌ని రివ్యూ చేయడం చేస్తారు. అలానే మనకి చాలామంది ఏంటంటే లోక్సభ అన్న, విధానసభ అన్న ఒకటేనా అంటారు. లేదంటే లోక్సభ అనేది మనకి నేషనల్ వైడ్‌గా ఉంటుంది. ఓకేనా. లోక్సభ అనేది నేషనల్ లెవెల్. విధానసభ అనేది స్టేట్ లెవెల్. ఓకేనా. రెండూ సేమ్ కాదండి. విధానసభ అనేది స్టేట్ ప్రకారంగా మనకుండేది. అలానే లోక్సభ అనేది నేషనల్ ప్రకారంగా మనకి ఉండేది. సో, ఈ విధానసభని మనం ఏమంటామంటే శాసనసభ అని అంటాము. ఓకేనా. వీటిలో ఉండేవారు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటారు. వీళ్ళు మనం డైరెక్ట్‌గా ఎన్నుకుంటాం. అంటే పబ్లిక్కే డైరెక్ట్‌గా ఎన్నుకుంటారు. మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్. దీని యొక్క హెడ్ ఎవరంటే స్పీకర్ అవుతారు. అలానే దీని ఫంక్షన్ ఏంటంటే స్టేట్‌కి సంబంధించిన లాస్ అన్ని కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. ఓకేనా. సేవ్ దిస్ పోస్ట్.